అది 1925 నాటిది ఒక యథార్థ సంఘటన. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ 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 కొత్తమ్మ తల్లి అమ్మవారి కథ. అప్పట్లో కోటబొమ్మాలి గ్రామానికి చెందిన చిన్నప్పలనాయుడు అనే రైతు ఎడ్ల బండిపై సంతకు వెళ్తుండేవాడు. ఒక రోజు తెల్లవారుజామున సంతకు వెళ్లి తిరిగి వస్తుండగా మార్గ మధ్యంలో ఒక ముసలావిడ కనిపించి, నాయన, నన్ను మీ బండిపై ఎక్కించుకొని కోటబొమ్మాలి దారిలో దింపేస్తారా అని అడిగింది. అందుకు ఆ రైతు ఒప్పుకొని తన బండిపై ఎక్కించుకున్నాడు. బండి ఆ ఊరి పులమేరల్లోని ఒక తోట దగ్గరికి రాగానే ఆ ముసలావిడ అక్కడ బండి దిగిపోయి ఆ తోటలోకి వెళ్ళి అదృశ్యమైపోయింది. అది చూసి ఆశ్చర్యపడిన అప్పలనాయుడికి ఆ రాత్రి అమ్మవారు కలలో దర్శనమిచ్చి, నేనే కొత్తమ్మ తల్లి, నేను తోటలోనే వెలిసి ఉంటాను, నేను మాయమైన చోటనే ఉన్నాను. ఉసిరిక వేప చెట్టు దగ్గర ఉన్న రాళ్లలో నా శక్తి ఉంది. ప్రతి భాద్రపద మాసంలో పోలాల అమావాస్య తరువాతి మంగళ బుధవారాల్లో నన్ను పూజించు. గురువారం నాడు జంగిడిని నీ భార్య తలపై పెట్టి పసుపు కలశాలు, ఘటాలు, వాయిద్యాలతో నన్ను నా స్థలానికి తీసుకువచ్చి బలిప్రాకరణం చేయించు. అలా చేస్తే భక్తుల కోరికలు తీర్చుతాను, మీ ఊరి దేవతగా కొలువుంటాను. ఆ దేవి ఆజ్ఞ ప్రకారం అప్పలనాయుడు పూజలు ప్రారంభించాడు. అప్పటి నుంచి కూడా ప్రతి ఏటా ఘనంగా జాతర జరుగుతుంది. ఓకే.